హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విద్యాన్ సర్వస్. ఈ వీడియోలో మనం డిపార్ట్మెంటల్ టెస్ట్ ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, అలాగే పాస్ అవ్వడానికి ముఖ్య సూచనలు ఏంటి, లేదా ఏ టిప్స్ మనం ఫాలో అయితే ఈజీగా పాస్ అవుతాం అన్న దాని గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఈ యొక్క వీడియోని, ఈ టిప్స్ కానీ ఇవన్నీ కూడా ఆల్రెడీ పాస్ అయిన కొంతమంది సీనియర్స్ అడిగి వీడియోని మేము ప్రిపేర్ చేయడం జరిగింది. సో ఆ టిప్స్ వచ్చేప్పటికి ఏంటంటే, విషయానికి వచ్చేటప్పటికి ఏంటంటే మనం ఏం చేయాలి అంటే, ఏ స్టెప్స్ మనం తీసుకోవాలి అంటే దీన్ని మనం 2 పార్ట్స్ గా చెప్పొచ్చు. ఫస్ట్ పార్ట్ వచ్చేప్పటికి ఏంటంటే బిఫోర్ ఎగ్జామ్ ముందు ఏం చేయాలి, డ్యూరింగ్ ద ఎగ్జామ్ లో ఏం చేయాలి, ఈ రెండింటి మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ బిఫోర్ ఎగ్జామ్ వచ్చేప్పటికి ఏంటంటే, ఎగ్జామ్ ముందుగా మన ప్రిపరేషన్ అంటే హార్డ్లీ ఇప్పుడు ఇంకా ఒక 10 days లో ఎగ్జామ్ స్టార్ట్ అవుతాయి. సో స్టార్ట్ అవుతున్నప్పుడు ఏంటంటే మెయిన్ గా ఒక ఎగ్జామ్ పాస్ అవ్వాలి అంటే దాని ఒక సిలబస్ మనకు తెలియాలి మెయిన్ గా ఇప్పుడు కూడా. సో ఆ సిలబస్ ఏంటో మనం చూసుకుని దానికి సంబంధించిన బుక్స్ అన్నిటిని కూడా మనం కలెక్ట్ చేసుకున్నాం. ఆల్రెడీ కలెక్ట్ చేసుకుని ఉంటారు. సో కలెక్ట్ చేసుకోండి. కానీ ఒకవేళ ఇన్ కేస్ ఏదైనా బుక్స్ లేకపోతే దాని గురించి హైరాణ పడకుండా రిమైనింగ్ బుక్స్ గురించి ఉన్న వాటిని గురించి మనం ప్రిపరేషన్ మనం స్టార్ట్ చేద్దాం. సో ఎగ్జామ్కి వచ్చేప్పటికి ఏంటంటే మెయిన్ గా సిలబస్ ఏంటి. ఇప్పుడు సాధారణంగా ప్రతి ఒక్కరు కూడా 2 పేపర్స్ రాస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పుకోవాలనుకుంటే పేపర్ కోడ్ 8, పేపర్ కోడ్ 10 నేను ఎగ్జాంపుల్ గా చెప్పుకుందాం. పేపర్ కోడ్ 8, 10 మనం రాసి వీళ్ళిద్దరు కామన్ గా రాసి ఖచ్చితంగా అప్లై చేసి ఉంటారు. సో ఈ యొక్క పాస్ అవ్వాలి అంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోకస్ చేయాల్సిన సిలబస్ ఏంటి. ఓకే, సో ఆ సిలబస్ ఏంటని చెప్పి ఆ ఒక టాపిక్స్ మీద మొత్తం ఎంటైర్, ఎందుకంటే ఆల్రెడీ ఇవి మనం బుక్స్ తీసుకెళ్లి రాయొచ్చు కాబట్టి, సో వాటి యొక్క కంప్లీట్ గా మనం బై హార్ట్ చేయాల్సిన పని అయితే లేదు. సో ఖచ్చితంగా ఆ వాటి ఎక్కడుందో మనం ఐడెంటిఫై చేయగలిగితే మనం ఈజీగా క్వశ్చన్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో కాబట్టి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గా ఆల్ సిలబస్ యొక్క కంటెంట్స్, అట్లీస్ట్ కంటెంట్స్ ని మనం ఒకసారి ఓవరాల్ గా మనం కనుక ప్రిపేర్ అయితే చాలా వరకు కూడా ఉపయోగపడుతుంది. అలాగే దాంతో పాటుగా మెయిన్ గా ఫోకస్ చేయాల్సింది ఏంటంటే కామన్ సిలబస్. అంటే పేపర్ 8, 10 లో కామన్ సిలబస్ ఏమున్నాయి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ చెప్పుకోవాలనుకుంటే రెండింటిలో కామన్ సిలబస్ గా మనకి ట్రెజరీ కోడ్ వాల్యూమ్ 1 వస్తుంది, అలాగే ఫైనాన్షియల్ కోడ్ వస్తుంది, అలాగే పెన్షన్ కోడ్ వస్తుంది, ఫండమెంటల్ రూల్స్, ఇవన్నీ కూడా కామన్ సిలబస్. సో కాబట్టి ఒక దాని ప్రిపేర్ అయితే రెండో దానికి అవే వస్తాయి. కాబట్టి అలాంటి కామన్ సిలబస్ ని మనం మెయిన్ గా ఫోకస్ చేయాలి. అంటే కంటెంట్స్ తో పాటుగా ఏంటంటే అందులో ఇంకా ఏమైనా రూల్స్ ఏంటని చెప్పి వాటి గురించి మెయిన్ గా ఫోకస్ చేస్తే చాలా వరకు కూడా మనకి ఎగ్జామ్ లో ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి. సో అది ఆల్రెడీ నేను ఆర్ట్స్ సంబంధించి చాలా వరకు కూడా నేను వీడియోస్ చేశాను. లేకపోతే ఇంకా త్వరలో రిమైనింగ్ వీడియోస్ కూడా మనం కంప్లీట్ చేసుకుందాం. ఒకవేళ లేకపోతే ఏంటంటే ఆ ఒక్క కంటెంట్స్ అనేవి మీరు పూర్తిగా చదువుకోండి. ఓకే, సో ఆ విధంగా మనం ప్రిపేర్ అయితే ఎగ్జామ్ లో క్వశ్చన్ వచ్చినప్పుడు మనకి ఓహో పలానా ఏరియా కదా అని చెప్పి మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయడానికి చాలా వరకు కూడా ఉపయోగపడుతుంది. సో ఆ విధంగా ఎగ్జామ్ ముందు మనకున్న సిలబస్ ఏంటి, ఆ సిలబస్ లో మనం రాసే పేపర్లో కామన్ సిలబస్ ఉన్నాయా, ఉంటే అవి ఏంటి, అలాగే నెక్స్ట్ దీంతో పాటుగా మనకి రిమైనింగ్ ఉన్న సిలబస్ ని కూడా మనం ఫోకస్ చేయాలి. అలాగే ఇంకొక విషయం, మెయిన్ విషయం ఏంటంటే ఈ ఎగ్జామ్ పాస్ అవ్వడానికి మనకి 35 మార్క్స్ వస్తే చాలు, అంతకన్నా ఎక్కువ అవసరం లేదు. కాబట్టి ఎక్కువగా హెరానా పడిపోయి మనం ఆ సబ్జెక్టులు పెద్ద పెద్ద మాస్టర్ అయిపోవాలని కాకుండా అన్ని సబ్జెక్టుని మనం ఓవరాల్ గా ఒకసారి కవర్ చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఈ యొక్క ఎక్కడ సబ్జెక్ట్ కి ఎక్కడ కూడా వెయిటేజ్ ఎలా ఇస్తున్నారని చెప్పి ఎవరికి ఐడియా లేదు. సో కాబట్టి సబ్జెక్ట్ వైజ్ వెయిటేజ్ అనేది మనకు తెలియదు, ఏ సబ్జెక్ట్ కి ఎంత వెయిటేజ్ ఇస్తాడు అనేది మనకు తెలియదు. కాబట్టి అన్ని సబ్జెక్ట్ ని ఈక్వల్ గా చూడాలి. బట్ కామన్ టాపిక్స్ ని మాత్రం మనం వెయిటేజ్ ఎక్కువ ఇచ్చుకుని మనమే ఎక్కువ ప్రిపేర్ అయితే అది 2 ఎగ్జామ్స్ కి కూడా కామన్ గా మనకి హెల్ప్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ఇదంతా కూడా ఏంటంటే బిఫోర్ ఎగ్జామ్ ఈ ఒక 10 days లో మనం చేయాల్సిన పని ఏంటని. నెక్స్ట్ డ్యూరింగ్ ద ఎగ్జామ్ లో మనం ఏం చేయాలి, ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి. సో ఎగ్జామ్ లోకి వచ్చేప్పటికి ఏంటంటే ఇక్కడ మనకి టైం వెరీ లిమిటెడ్ టైం, 120 minutes, టోటల్లీ 100 questions. సో క్వశ్చన్ చదువుకొని ఇవన్నీ వెళ్ళే టైంకి మనకి చాలా వరకు కూడా, ఎందుకంటే బుక్స్ పట్టుకెళ్ళినా ఈ యొక్క పాస్ పర్సెంటేజ్ అనేది హార్డ్లీ 5% కన్నా బిలోలోనే ఉంది. అంటే ఎగ్జామ్ ఆ క్వశ్చన్ మనం ఫైండ్ అవుట్ చేయడానికి చాలా వరకు టైం వేస్ట్ అయిపోతుంది. సో కాబట్టి ఏంటంటే ఇక్కడ కూడా కొన్ని టిప్స్ మనం బేస్ చేసుకుని వెళ్ళాలనుకుంటే ఏంటి ఆ మెయిన్ టిప్స్ ఏంటంటే ఇక్కడ చెప్పేది ఏంటంటే, ఇప్పుడు సాధారణంగా ఏ క్వశ్చన్ పేపర్ అయినా, అది ఈవెన్ యూపీఎస్సీ సివిల్ సర్వీస్ అయినా సరే, క్వశ్చన్ పేపర్ సెట్ చేసి ఎప్పుడు ఏంటంటే కొన్ని కేటగిరీ ఫాలో అవుతారు. అంటే ఏంటంటే మార్క్స్ వెయిటేజ్ ఇచ్చినప్పుడు ఏం చేస్తారు అంటే కొన్ని క్వశ్చన్స్ అనేవి డిఫికల్టీ బాగా వెరీ డిఫికల్ట్ గా ఇచ్చి, కొన్ని క్వశ్చన్ ఏమో
కొంచెం డిఫికల్ట్ గా, కొన్ని క్వశ్చన్స్ ఏమో మోడరేట్ గా, కొన్ని క్వశ్చన్స్ ఈజీగా ఉంటాయి. సో మనం ఇప్పుడు చాలా వరకు కూడా చాలా మంది ఎగ్జామ్స్ రాశారు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ చాలా రాసాం. మనం అనుకుంటాం కొన్ని క్వశ్చన్స్ చూస్తే ఏంటి ఇంత ఈజీగా ఇచ్చాడో అని. కొన్ని క్వశ్చన్స్ అలా ఏంటంటే ఎంటైర్ ఏ పేపర్ చూసినా సరే కొన్ని క్వశ్చన్స్ అనేవి చాలా ఈజీగా మనకు వస్తాయి. అంటే మనం ఒకవేళ ఇన్ కేస్ ఏం చేస్తారంటే అవి జంప్లింగ్ అవుతాయి కాబట్టి అది ఫస్ట్ లో ఉండొచ్చు లేదా లాస్ట్ లో ఉండొచ్చు. సో అది తెలియదు మనకి. సో స్టార్టింగ్ క్వశ్చన్ కాడే మనం అలా కూర్చున్నాం అనుకోండి, ఈజీ క్వశ్చన్ మనం వదిలేస్తాం. సో కాబట్టి ఏంటంటే కొంతమంది సీనియర్స్ చెప్పిన ప్రకారం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గా అసలు టోటల్ గా 100 క్వశ్చన్స్ ఏమి ఇచ్చాడు అనే విషయం మనకు తెలియాలి. ఓకే, సో కొన్ని క్వశ్చన్స్ అన్ని చాలా ఈజీగా ఇస్తారు. పలానా టీఆర్ నెంబర్ లో లేదా పలానా టీఆర్ రూల్ లో ఏముంది, పలానా ట్రెజరీ కోడ్ ఏం చెప్తుంది, లేదా పలానా పెన్షన్ లైన్ సంబంధించి పలానా ఆర్టికల్ ఏ మెన్షన్ చేస్తుంది, లేదా ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయి, ఇలా కొన్ని చాలా ఈజీగా వస్తాయి. సో అందువల్ల ఏంటంటే మనకి ఎగ్జామ్ ప్రిపరేషన్ మెయిన్ గా ఎగ్జామ్ లో జరిగే మెయిన్ పాయింట్ ఏంటంటే ఆ ఒక టైం కి మనం ఎన్ని క్వశ్చన్లు ఉన్నాయని చెప్పి టోటల్ క్వశ్చన్స్ అనేవి మనం కవర్ చేయాలి. అందులో ఈజీ క్వశ్చన్స్ ఏమున్నాయి లేదా మనం ప్రిపేర్ అయిన ఏరియాస్ ఏమన్నా ఉన్నాయని చెప్పి ఒకసారి క్వశ్చన్ మొత్తం పేపర్ అంతా కూడా ఫాస్ట్ గా వెళ్ళాలి. అంతే తప్ప స్టార్టింగ్ లోనే మనం అలా టిమిడ్ గా ఉండిపోతే మాత్రం ఖచ్చితంగా ఎగ్జామ్ అయితే లాస్ అవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే చాలా మంది అదే చేస్తారు, స్టార్టింగ్ క్వశ్చన్ నుంచి అలా చదువుకుంటూ వెళ్ళే టైంకి మొత్తం టైం అయిపోతుంది. బట్ ఓవరాల్ గా చూసుకోవాలనుకుంటే మనకి ఒక క్వశ్చన్ పేపర్ స్టాండర్డ్స్ అనేవి చాలా ఉంటాయి. ఓకే, సో అందులో కొన్ని డిఫికల్టీ లెవెల్ ఉంటాయి, కొన్ని బాగా ఈజీ లెవెల్లో ఉంటాయి. సో అవి ఏంటనేది మనం తెలుసుకోవాలంటే మొత్తం టోటల్ క్వశ్చన్స్ అన్ని మీరు ప్రిపేర్ అవ్వాలి. ఓకే, సో కాబట్టి ఎగ్జామ్ లో పాస్ అవ్వడానికి మనకు ముందుగా చూసుకోవాల్సింది ఏంటంటే టైం స్టార్ట్ అయిన తర్వాత టోటల్ 100 క్వశ్చన్స్ లో ఏం చెప్తున్నారు అన్న విషయం మనకు తెలియాలి. సో దానికోసం ఏం చేయాలి అంటే మనకి ఎలాగో రఫ్ షీట్ ఒకటి ఇస్తారు. సో రఫ్ షీట్ మీద మన అందులో ఉన్న టాపిక్స్ ఏంటి, ట్రెజరీ కోడ్, ఫైనాన్షియల్ కోడ్, ఆ టాపిక్స్ ఏంటని చెప్పి రాసుకుని ఒక్కొక్క క్వశ్చన్ ఓపెన్ చేసి ఓకే పలానా క్వశ్చన్ దీని గురించి అనమాట, అంటే ట్రెజరీ కోడ్ గురించి అని చెప్పి ఆ పక్కన క్వశ్చన్ నెంబర్ వేసుకుంటే, అలాగే నెక్స్ట్ ఫైనాన్షియల్ కోడ్ పలానా 33 క్వశ్చన్ ఫైనాన్షియల్ కోడ్ సంబంధించి అని చెప్పి మనం ఫాస్ట్ గా స్కిప్ చేసుకుంటూ మొత్తం క్వశ్చన్ ఏ టాపిక్ అనేది విషయంపై మనం ఫోకస్ చేయగలిగితే ఎగ్జామ్ చాలా ఈజీగా ఉంటుంది. సో ఆ ఎగ్జామ్ ఏంటి, అసలు టోటల్ గా ఎన్ని క్వశ్చన్స్ ఇచ్చారు, ఆ క్వశ్చన్స్ అనేవి ఏ టాపిక్ ఏరియాలో అని చెప్పి మనకి అనుకుంటే ఫాస్ట్ గా అవుతుంది. అంటే దీనిపై ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా, ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి ఇక్కడ మనకి మెయిన్ గా ఉపయోగపడి ఏంటంటే కొన్ని షార్ట్ కట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ టీఆర్ ఉంది అనుకోండి, టీఆర్ అంటే ట్రెజరీ కోడ్, ట్రెజరీ రూల్స్ అని వస్తాయి. మళ్ళీ ఎస్ఆర్ ఉంది అనుకోండి, సబ్సిడరీ రూల్స్, రెండు కూడా ట్రెజరీలోనే వస్తాయి. ఓకేనండి, సో అలాగే మనకి ఏంటంటే ఎఫ్ఐ అంటే ఫైనాన్షియల్ కోడ్ అని, ఓకేనా, పెన్షన్ ఏ అంటే ఏంటి, ఆర్పిఆర్ అని వస్తుంది, రివైజ్డ్ పెన్షన్ రూల్ అని చెప్పి, ఆర్పిఆర్ అంటే పెన్షన్ కోడ్ అని, అలా అది ఏ టాపిక్ అని చెప్పి అక్కడ ఉన్న షార్ట్ కోడ్ బేస్ చేసుకుని మనం టోటల్ 100 క్వశ్చన్స్ ని మనం ఫాస్ట్ గా కనుక స్కిప్ చేసి మనం ప్రిపేర్ అయ్యి, అంటే హార్డ్లీ మనం చదవడానికి ఎక్కువ టైం పట్టదు. సో చదివి పలానా ఏరియా కావచ్చు అని చెప్పి అక్కడ ఆ టాపిక్ దగ్గర ఆ నెంబర్ రాసుకుంటే మనం నెక్స్ట్ టైం చూసినప్పుడు ఏంటంటే మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఉన్న షార్ట్ టైంలో మనం ఈజీగా మనకు కావాల్సిన మార్క్స్ గెయిన్ చేయడానికి ఉంటుందని చెప్పి కొంతమంది సీనియర్స్ చెప్పారు. ఎందుకంటే చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే స్టార్టింగ్ నుంచి ఏ క్వశ్చన్ ఒకటే కదా అని చెప్పి స్టార్టింగ్ నుంచి వెళ్తారు, అక్కడే టైం పోతుంది, ఈజీ క్వశ్చన్ చాలా వాటిని వదిలేస్తారు. సో ఈ టిప్స్ బేస్ చేసుకుని మన ప్రిపరేషన్ ని కనుక సరిగ్గా చేసుకుంటే మనం ఈ ఎగ్జామ్స్ లో ఈజీగా పాస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో ఖచ్చితంగా మర్చిపోకండి, బిఫోర్ ఎగ్జామ్ ఏం చేయాలి, అలాగే డ్యూరింగ్ ద ఎగ్జామ్ ఏం చేయాలన్న విషయాలను మెయిన్ గా ఫోకస్ చేయండి. ఓకే, సో ఇప్పుడు హార్డ్లీ ఒక 10 days ఉంటుంది కాబట్టి సో ఓవరాల్ గా సిలబస్ ఇచ్చిన బుక్స్ సంబంధించిన ఆ టోటల్ గా ఉన్న కంటెంట్స్ ని పై ఒక అవగాహన తెచ్చుకుంటే మనకి ఎగ్జామ్ లో చాలా ఈజీగా ఉంటుంది. ఓకేనా, సో అంతే. అలాగే మెయిన్ గా 35 వస్తే సరిపోతుంది, అంతే తప్ప మాకు ఎక్కువ రావాలి, ఎక్కువ వచ్చిన మాత్రాన ఎవరికి ఉపయోగం లేదు. 35 వస్తున్నా ఈక్వల్ గా చూస్తారు. ఓకే, సో ఈ యొక్క టిప్స్ అన్ని కూడా మీ అందరికీ ఉపయోగపడతాయని ఆశిస్తున్నాను. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ 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 ఒక లైక్ చేయండి, చిన్న కామెంట్ పెట్టండి. ఓకే, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.